వందదేవుళ్ళు. సో, మళ్ళీ ఒక మంచి సినిమాతో మీ ముందుకొచ్చేసా. 'వందదేవులు' 2 అవర్ 11 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్‌లో అయితే వచ్చింది ఈ సినిమా. సో, డైరెక్టర్ శశి గారి డైరెక్షన్‌లో విజయ్ యాంటోనీ గారు లీడ్ రోల్‌లో యాక్ట్ చేశారు. కానీ ఆయన సెకండ్ హాఫ్‌లోనే ఎంటర్ అవుతారు. నిజంగా చెప్పాలంటే ఇది ఒక ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా. ఇంకో స్పెషల్ విషయం ఏంటంటే ఇది ఒక రియల్ స్టోరీ. క్యారెక్టర్స్‌తో సహా సినిమా లాస్ట్‌లో అసలు ఆ ఫోటోని కూడా చూపించారు. నేనైతే నిన్న సెకండ్ షో చూసేసాను. మూవీ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఒక స్త్రీకి 25 ఏళ్లకే భర్త చనిపోతాడు. ఆమె చేతిలో ఇద్దరు చిన్న కొడుకులు. ఎవరి సహాయం లేకుండా సింగిల్ పేరెంట్‌గా ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి పోషిస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ తల్లికి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఆ నిర్ణయానికి ఇద్దరు కొడుకులు ఎలా రియాక్ట్ అయ్యారు? ఏడుకొండలు అలియాస్ విజయ్ యాంటోనీ గారి రోల్ ఏంటి? చివరికి ఏం జరిగింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సో, ఈ సినిమాలో అవార్డు వచ్చే ఛాన్స్ ఉంది ఆమెకి మాత్రం. అది లీడ్ యాక్ట్రెస్ తల్లి రోల్ అయిన స్వాసిక గారికి రావాలి. నేను ఎలాంటి డౌట్ లేకుండా చెప్తున్నాను. ఆమె తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యంత అండర్ రేటెడ్ యాక్టర్ నిజంగా. 'లబ్బర్ పండు', మలయాళం మూవీ 'చదరం' లాంటి చాలా సినిమాలు చేసిన ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ఒక భర్త లేని ఆడది పడే కష్టాలు, ఇద్దరు పిల్లల్ని పెంచే సంఘర్షణ, కామాంధు మగాల నుండి తప్పించుకోవడం, ఇవన్నీ గ్రౌండ్ లెవెల్ నుంచి క్యారెక్టర్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. సెకండ్ హాఫ్ లో విజయ్ యాంటోనీ గారు ఎంటర్ అయినప్పటి నుంచి మూవీ వేరే లెవెల్ కి వెళ్తుంది. 40+ ఏజ్ లో లవ్ అండ్ మ్యారేజ్ అనేది ఎంత ప్లెజెంట్ గా మీనింగ్ఫుల్ గా చూపించారంటే నిజంగా ఒక హెల్తీ వేలో చూపించారు. సెకండ్ హాఫ్ లోని ఎమోషన్స్, లవ్ సీన్స్, మంచి మ్యూజిక్, క్వాలిటీ తెలుగు డబ్బింగ్ ఇవి మేజర్ హైలైట్స్. పాకలో గుడిసెలు, పంట పొలాలు, సినిమాటోగ్రఫీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇవన్నీ ప్రెజెంట్ చేసిన విధానం ఎక్సలెంట్ అనిపించింది. ఈ సినిమా చెప్పే మెసేజ్ చాలా పవర్ఫుల్. భర్త చనిపోయిన తర్వాత ఒక స్త్రీకి తోడు అవసరం, మరొకరిని పెళ్లి చేసుకోవడంలో తప్పేమీ లేదని చాలా సిన్సియర్ గా స్ట్రాంగ్ గా చెప్పిన రియల్ స్టోరీ ఇది. రియల్ ఫెమినిజం అంటే మగాల్ని కంపేర్ చేసి వాదించడం కాదు, మన అమ్మ అక్క చెల్లిని ఎన్ని విధాలుగా ప్రోత్సహించవచ్చో చూపించడమే అసలైన ఫెమినిజం. ఈ సినిమా అది చేసింది. మైనస్ పాయింట్స్ కూడా లేకపోలేదు. ఫస్ట్ హాఫ్ లో కొడుకు కన్విన్స్ అయ్యే పాయింట్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. క్లైమాక్స్ లో సడన్ గా కామెడీ మోడ్ లోకి వెళ్ళడం సీరియస్నెస్ ని తగ్గిస్తుంది. నైట్ మర్డర్ అటెంప్ట్ తర్వాత ఏమైందో చూపించలేదు. రెండో కొడుకు పెళ్లి గురించి ప్రాపర్ కన్క్లూజన్ కూడా లేదు. కొన్ని ఎమోషనల్ సీన్స్ ని ఇంకా హై లెవెల్లో ఎక్స్ట్రాక్ట్ చేసి ఉంటే బాగుండేది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే తప్పకుండా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, మొత్తం హెల్తీ వేలో ప్రెజెంట్ చేశారు. సో, నేను ఫ్యామిలీతో అయితే వెళ్ళాను. ఫైనల్లీ వర్డిక్ట్ ఏంటంటే నాకైతే నచ్చింది గైస్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అయినా సెకండ్ హాఫ్ చాలా చాలా బాగుంది. ఆడవాళ్ళకి రిలేటెడ్ గా ఒక భారీ ఎమోషన్ ని గ్రౌండ్ లెవెల్ నుంచి చూపించుకుంటూ వచ్చారు. మంచి సినిమా అని మనస్ఫూర్తిగా అనిపించింది. ఈ సినిమాని ఎవరు ప్రమోట్ చేయట్లేదని అర్థం కాలేదు నాకు. అందుకే నేను ఏమైనా సరే అని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ మంచి సినిమాని మిస్ చేయకండి. నా రేటింగ్ 3.2/5. మీకు నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.